ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొని పడుకుంటాను. అది ఇంకా కొంచెమే. ఆ కొంచెమే అనేక పర్యాయాలు దాన్ని రిపీటెడ్ గా చేసినప్పుడు అది సోమరితనానికి అది దారితీస్తుంది. ఆత్మ సంబంధంగా కూడా అంతే. చిన్న చిన్న విషయాలు కూడా మనం రాజీ పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది చిన్నది, ఈ రోజుకి చిన్నది అది, కానీ ఇదే నువ్వు 10 సార్లు చేస్తే అది చిన్నది కాదు. అందుకని దాని స్టార్ట్లోనే దాన్ని జాగ్రత్త పడాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు ఎవరన్నా ఒకరు చదవండి దయచేసి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. గత 3 వారాలుగా ఆసక్తి విషయంలో మందులు కాక జీవించడానికి కూర్చున్నటువంటి వాక్యం మనం చూస్తున్నాం. చేసేటువంటి కార్యములను ఆసక్తిగా చేయాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ హెబ్రీ పత్రికని విశ్వాసులకు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆసక్తి విషయంలో మీరు మందులు కావద్దు అంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, ఇదివరకు మీరు కనపరిచిన ఆసక్తిని చివరి వరకు కనపరచాలని అపేక్షిస్తున్నాను అంటున్నాడు. మీరు ఆసక్తి విషయంలో మందులు కావద్దని చెప్తున్నప్పుడు ఆసక్తి లేని వారికి మాట చెప్పట్లేదు, కానీ ఆసక్తితోనే కొనసాగేటువంటి వారికి మరలా వారిని బలపరుస్తూ అలాగనే కొనసాగమని, కంటిన్యూ అవ్వమని, ఇక ముందు కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆసక్తిగా చేయండి, మందులు కావద్దు అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, అదే గత 3 వారాలుగా మనం తెలుసుకున్నాం. ఆసక్తి విషయంలో మందులు కాకుండా ఉండటమంటే అనుదిన జీవితంలో మనం ఎలాగ ఉండాలనేటువంటి దాని గురించి మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో ఉండి గతసారి మనం చూసాం. తీర్థం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఒక చేనెని, ఒక ద్రాక్ష తోటను చూశాడని ఆయన చెప్పాడు. దాని యొక్క స్థితిని గమనించి నేను బుద్ధి తెచ్చుకున్నాను అంటున్నాడు. ద్రాక్ష తోటను నేను దాటి రాగా అని ద్రాక్ష తోటను చూసినప్పుడు ఆ యజమానుడు ఎలాంటి వాడో ఈ జ్ఞాని సొలొమోనుకి అర్థమైంది. ఆ ద్రాక్ష తోట ఎవరైతే కలిగి ఉన్నారో వాడు సోమరి అన్న విషయాన్ని ఆ యజమానుని చూసి తెలుసుకోలేదు, కానీ ఆ తోటను చూసి యజమానుడు ఎలాంటి వాడో చెప్పగలిగాడు. అలాగునే మనము కూడా మనం చేసేటువంటి కార్యాలను బట్టి మనం ఏంటంటువంటిది అర్థమవుతుంది. ఒక వ్యక్తి చేసినటువంటి కార్యాలను వివరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి నేను చాలా ఆసక్తిగా కొనసాగుతున్నానని చెప్పుకోవచ్చు, కానీ ఆ క్రియలను చూసినప్పుడు దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాగో కొనసాగుతున్నాడనేటువంటిది మనకి అర్థమవుతుంది. కనుక బద్ధకంగా పనిచేయడానికి దరిద్రం వస్తుందంట బైబిల్ చెప్తున్నమాట. ఆత్మ సంబంధంగా అయినా సరే, మామూలు మన అనుదిన పనిపాట్లో ఉద్యోగాలైనా సరే. కనుక మనం ఎలాగున్న కార్యాలు చేస్తుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. ఆసక్తి విషయంలో మందులు కాకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా సరే ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు చాలా ఆసక్తిగా చేస్తాం, కానీ మనిషి యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, కాలం గడిచే కొలది అదే కార్యమును తరచుగా చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి మొదట్లో ఉన్నంత ఆసక్తి తర్వాత ఉండదు, ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు చేసే పనే కదా, ఈరోజు చేస్తాం రేపు చేస్తాం, ఇంక ముందు ముందు చాలాసార్లు చేస్తుంది కదా, ఈసారికి ఇలాగున్నా కానీ చేద్దాం, నెక్స్ట్ టైం కొంచెం బాగా చేద్దాంలే అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు అది మనకి పెద్ద సమస్యలా కనబడదు, కానీ బైబిల్ ప్రకారం చూసుకున్నప్పుడు అది పెద్ద ప్రాబ్లం. ఈసారికి ఇలా కానిచ్చేద్దాంలేండి, ఈసారికి ఇలా వదిలేద్దాం అనేటువంటిది ఆత్మ సంబంధమైన జీవితానికి కానీ పరిచర్యకు సంబంధించి కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అది ఎందుకంటే గత వారం నేను చెప్పాను, మనం ఒక్కొక్కటిగా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఒక దినాన్న సోమరి అనేటువంటి స్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతాం. ఆ సోమరి అనేటువంటి స్థితి సడన్గా తెల్లారిపాటుకి ఎవరికి రాదు. ఒక్కొక్కటిగా నిర్లక్ష్యాన్ని చేస్తేనే ఒక దినాన్న మనం సోమరులుగా మారుతాం. ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు అర్థమైంది, అక్కడ పెరిగినటువంటి పిచ్చి మొక్కలు కానీ తొప్పలు కానీ
పడిపోయినటువంటి గోడ, ఇవన్నీ చూసినప్పుడు వాడు ఏమర్థం చేస్తున్నాడంటే ఈ యజమానుడు సోమరివాడు, అందుకే నీ తోట ఇలాగుంది. నిన్న మొన్న పని చేయలేదు కాబట్టి తోట ఎలా ఉంది అంటలేదు, వీడు సోమరివాడు. అంటే ఆయన ప్రతిరోజు లేచి ఏం చేసేవాడు కూడా ఈయన చెప్పేస్తున్నాడు, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొని పడుకుంటాను, అది ఇంకా కొంచెమే. కానీ అలా ఆ కొంచెమే అనేక పర్యాయాలు దాన్ని రిపీటెడ్గా చేసినప్పుడు అది సోమరితనానికి అది దారితీస్తుంది. ఆత్మ సంబంధంగా కూడా అంతే. అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా ఆత్మ సంబంధం ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనం రాజీ పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక విషయంలో రాజీ పడినప్పుడు ఒక్కొక్కసారి దాన్ని పెద్ద విషయం మనం చేసుకోవాలి. ఒక్కోసారి కొంతమంది విశ్వాసాలు చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు పాస్టర్ అడిగారు అనుకోండి, కొంతమంది చిన్న విషయం కదని అంటారు, కానీ ప్రాబ్లం గ్రహించరు. అది చిన్నది, ఈ రోజుకి చిన్నది అది, కానీ ఇదే నువ్వు 10 సార్లు చేస్తే అది చిన్నది కాదు. అందుకని దాన్ని స్టార్టింగ్లోనే దాన్ని జాగ్రత్త పడాలి. అందుకనే కొన్ని సార్లు చెప్పినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పటికిప్పుడు చూస్తే చిన్నదే, కానీ ఇదే 10 సార్లు చేస్తే అది చిన్నది కాదు. కనుక అలాగ ఇంకో కొంచెం నిద్ర, ఇంకో కొంచెం కొనుక్కుబాటు, ఇంకెక్కువ నిద్ర అనేది కొంచెం నిద్రే, కానీ అలా కొంచెం ఇంకా ఎక్కువసేపు అలా కొంచెం కొంచెం నిద్రపోవడం మొదలుపెట్టాడు కాబట్టి చీనలాగున్నా మారిపోయింది. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు ఆసక్తి విషయం మందులు కావద్దు, కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేసిన చివరి వరకు మనం కంటిన్యూ చేయాల్సి ఉంది. అందుకనే దేవుడు కూడా పాత నిబంధన కాలంలో కూడా దేవుడు చెప్పినప్పుడు చూడండి, కొన్ని వాక్య భాగాలు చూద్దాం. దేవుడు ఎలాగున్నా ఆయన సేవించిన దాని కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడో చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో నుండి 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం ఎవరినో ఒకరు చదవండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. చాలు. చూడండి, ఇక్కడ గమనించండి, నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పడం స్టార్టింగ్ అన్నాడంటే నీ పూర్ణ హృదయముతో అన్నాడు కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించడం అంటే ఏంటో మనకు తెలుసు. అయితే ఆ నెక్స్ట్ చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, మామూలు ఎవరో భక్తుడు కాదు రాసినటువంటి, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అదే పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని ప్రేమించాలి అంటున్నాడు. ఇప్పుడు అది కూడా కొందరు మనకు అర్థమవుతుంది, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించడం అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు అంటే నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని ప్రేమించాలన్నాడు. ఇప్పుడు అది ఆలోచించాలి, పూర్ణ శక్తితో ప్రేమించడం అంటే ఎలాగనా? ఇప్పుడు దేవుడు అన్నాడు శక్తితో నువ్వు ప్రేమించాలంటున్నాడు. ఆత్మతో మనకు అర్థమవుతుంది, హృదయంతో అర్థమవుతుంది, కానీ నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని ప్రేమించాలంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడే ఈ ఆసక్తి అనేటువంటిది వస్తుంది. చూడండి, దేవునికి ఆత్మ సంబంధం కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు అత్యధిక బలాన్ని ఉపయోగించాలంటే దేవుని యొక్క ఉద్దేశం. దాని గురించి మాట్లాడుతున్నాను. చూడండి, మనం చేసే కొన్ని కార్యాలు ఏంటంటే కార్యము చేసామా లేదా అన్న దాని వరకే మనం జాగ్రత్త పడుతున్నాం. చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్ళామా లేదా, వచ్చామా లేదా, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసామా లేదా, లేదా సంఘంలో ఏదైనా కార్యం జరుగుతుందంటే ఆ కార్యాన్ని ఆ పనిని మనం చేసామా లేదా, అంతవరకే మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు నాకు సంబంధించి ఏం చేసినా సరే, ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ లోబడ్డా ఆయన ప్రేమించడం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి కార్యాన్ని చేసేటప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు పూర్ణ ఆత్మతో చేయాలి, పూర్ణ మనసుతో చేయాలి, పూర్ణ శక్తితో నువ్వు చెయ్యాలి. అక్కడ దేవుడు స్పెసిఫిక్ గా శక్తి అన్న విషయం కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసేటువంటి కార్యాలు నీ శక్తి, నీకైతే ఎంత బలం ఉందో, ఎంత శక్తి అయితే నీకుందో ఆ శక్తి అంతటిని కూడా నువ్వు పెట్టాలంటున్నాడు దేవుడు. నీ ఎఫర్ట్ అంతా కూడా పెట్టాలంటున్నాడు దేవుడు. నువ్వు చేసేటువంటి ఏ కార్యం చేస్తున్నావు అందులో నువ్వు పరిపూర్ణంగా నీ వంతు నువ్వు చేయగలిగే మొత్తం శక్తిని, నీ జ్ఞానం ఉపయోగించి ఆ కార్యాన్ని నువ్వు చేయాలంటున్నాడు. అదేదైనా సరే. ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే అక్కడ అందుకని దేవుని ప్రేమించడానికి శక్తితో ప్రేమించడానికి మనకి అర్థం కాదు. కానీ దేవుని ప్రేమించడం అంటే దేవుడు చెప్పిన ప్రతిదీ నువ్వు చేస్తే దేవుని ప్రేమిస్తున్నట్టు. కాబట్టి అందులో దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమించేటప్పుడు, అంటే నేను చెప్పింది నువ్వు చేసేటప్పుడు నీ పూర్ణ శక్తిని నువ్వు ఉపయోగించి ఆ కార్యాన్ని నువ్వు చెయ్యాలి అంటున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, మన ఊరిని ఏదో పైపైన ఏదో చెయ్యాలి కాబట్టి, చేయకపోతే బాగోదు కాబట్టి అని చేస్తే సరిపోదు. నువ్వు చేసేటప్పుడు మనం ఎంతైతే చేయగలమో, ఎంత బలమైతే ఉపయోగించగలమో మన కెపాసిటీ తగ్గట్టుగా ఆ కార్యాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు అలాగనే కోరదు. అంతకన్నా తక్కువ మీరు అడగండి దేవుడు, ప్రభు ఎంతకన్నా తక్కువ నేను చేస్తాను నీకు చాలు కదంటే దేవుడు అంటాడు నువ్వు అలా చేస్తే నాకు అది వద్దు. నువ్వు కొంచెం శక్తిని ఉపయోగిస్తానంటే నువ్వు అసంతృప్తిగా ఏదో కొంచెం తక్కువ చేస్తే నాకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా, నా మీద జాలిపడి చేస్తున్నట్టుగా, మీకు చాలే ప్రభు అన్నట్టుగా నువ్వు నీ శక్తికి తగ్గట్టు కాకుండా తక్కువలో చేస్తే అది నాకు వద్దంటాడు దేవుడు.
చాలా సందర్భంలో దేవుడు అర్హత గురించి మాట్లాడినప్పుడు వాడు నాకు పాత్రులుగా అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు కొన్ని కాలంలో ఆయన వెంబడించేటప్పుడు, ఆయన చెప్పింది చేసేటప్పుడు కొన్నిట్లో మనం రాజీ పడినప్పుడు దేవుడు అసలు నాకు వద్దంటున్నాడు. నువ్వు అర్హుడు కాదంటే అర్థం అంటే నాకు అసలు అవసరం లేదు, ఇంకా చెప్పండి అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు అంటున్నారు యేసు ప్రభు. కనుక అందుకే మనం చేసేటప్పుడు మనం చేసే ప్రతి కార్యం దేవుడు అంగీకరించాలి. మనం చేసే కార్యం దేవుడు అంగీకరిస్తేనే మనం చేసినటువంటి కార్యాన్ని ద్వారా మనకు ఆశీర్వాదం. మనం కార్యం చేసాం కానీ దేవుడు అంగీకరించాడు, అప్పుడు నీకు ఆశీర్వాదమే లేదు. పాత నిబంధనలు ఇద్దరు దేవునికి అర్పణలు తీసుకొచ్చారు, ఇద్దరు తెచ్చారు అర్పణలు, కానీ దేవుడు ఒక వ్యక్తితో అంగీకరించాడు. ఎవరిదైతే దేవుడు అంగీకరిస్తాడో ఆ వ్యక్తే దేవుడు దీవిస్తాడు. అంగీకరించలేదంటే దాని అర్థం ఏంటంటే నేను దీన్ని బట్టి నీకు చేసేదేమీ లేదు అని అర్థం. కాబట్టి ఈ రోజులు ఏంటంటే మనం ఒకటి చేస్తున్నప్పుడు, దేవునికి ఒకటి ఇస్తున్నప్పుడు మనం ఇస్తున్నామా లేదన్న దాని గురించే వన్ సైడ్ నుంచే మనం ఆలోచన చేస్తున్నాం. కానీ అరే బైబిల్ ప్రకారం చూస్తే నేను ఇవ్వడమే కాదు, దేవుడు దాన్ని అంగీకరించాలి. నేను ఇవ్వడం మాత్రమే చేయాల్సింది, అవతల దేవుడు దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు అంగీకరించా కాబట్టి నేను చేయాలనుకున్నప్పుడు నేను చేసే కార్యము అంగీకార యోగ్యంగా ఉన్నట్లుగా నేను దాన్ని ఆ యోగ్యత నువ్వు చేసే దాంట్లో కనబడాలి. నువ్వు ఇచ్చే దాంట్లో ఆ యోగ్యత ఉండాలి. దేవుడు చెప్పినట్టు చేస్తేనే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నాడు నా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో. అందుకని చూసి ఇంతకుముందు చెప్పాను, మొదటి వారం రెండో వారం దేవుడు చెప్పినప్పుడు మనసు పెట్టి ఆ కార్యాన్ని చేయాలి. మనసు పెట్టడం అంటే కూడా బేసిక్ మీనింగ్ కదా, నీ పూర్ణ శక్తితో ఆ కార్యాన్ని చేయమని దేవుడు చెప్తున్నాడు. అందుకని చూడండి, మనం చేసేటువంటి కార్యాల్లో దేవుడు ఒక్కొక్కసారి నీ నుండి ఎక్కువ శక్తిని నువ్వు ఉపయోగించి ఆ కార్యం నువ్వు చేయాలన్నటువంటి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రతిసారి ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ప్రతిసారి నార్మల్గా ఎప్పుడు చేసినట్లుగా సాఫీగా నార్మల్గా చేసుకుంటే వెళ్ళమనగా కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు ఉపయోగించినంత సమయాన్ని ఉపయోగించాలి, నువ్వు ఎన్నడూ ఉపయోగించినంత శక్తిని ఉపయోగించాలి. కొన్ని సందర్భాలు వచ్చిన నువ్వు గుర్తించి ఎప్పటిలాగా నువ్వు చేస్తే కుదరదు. ఆ టైం వచ్చిన మాత్రం నీ శక్తికి మించి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఒక్కోసారి వస్తుంది. అది గుర్తించాలి మనం. అది గుర్తించి అలా చేసినప్పుడే దేవుడిని మనం కార్యం పొందుకుంటాం. దేవుడు మనల్ని బద్ధకంగా తయారు చేయడం దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఒక్కొక్కసారి చెప్తున్నాడు, ఇలా చెప్తాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో అంటాడు. నువ్వు చేసేది డల్గా చేయమని దేవుడు చెప్పలేదు. మనల్ని బలపరిచే ప్రయత్నం చేస్తూ మనం యాక్టివ్గా కార్యం చేయాలనే ఉద్దేశంతో దేవుడు కొన్ని కార్యాలు ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. దేవుడు చేయమని చెప్పట్లేదు, ఎలా చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. అందులో ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలి. అందుకనే మనం చేసేటువంటి కార్యాల్లో మన శక్తికి మించే చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆదికాండము 32 అధ్యాయం. ఆదికాండం 32 అధ్యాయం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యాకోబు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 32 అధ్యాయంలో నేను చెప్తాను వచ్చిన తర్వాత అప్పుడు చదువుకుందాం. ఈ 32 అధ్యాయులు మనం చూస్తే యాకోబు వాళ్ళ అన్నయ్యని మోసం చేసి, ఏశావుని మోసం చేసి, వాళ్ళ తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని దొంగిలించి వాళ్ళన్ని చంపుతాడేమన్నటువంటి భయంతో వాళ్ళ బంధువుల ఇంటికి పారిపోతాడు. వాళ్ళ మేనమావ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ కుమార్తెను ఇష్టపడి పెళ్లి చేస్తుంది అనుకుంటాడు. కానీ అక్కడ ఆయనకు మోసం జరుగుతుంది. ఆయన ఇప్పుడు తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడి ఆమెకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. వెళ్తున్నప్పుడు చూసుకుంటే దొంగతనం చేసి మోసందారునే పైకి రావాలి అనేటువంటి ఆలోచనలకు వెళ్ళినటువంటి ఈ వ్యక్తిని వాళ్ళన్నీ నుండి ప్రాణాపాయం ఉందని గ్రహించి పారిపోతున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో దేవుడు అక్కడ ఆ వ్యక్తిని దర్శించాడు. ఇది దేవుని సన్నిధి అన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అది నాకు తెలియకపోయింది అంటాడు ఆయన. అక్కడ ఆయన దేవుని ప్రార్థన చేస్తాడు. అంటాడు, ప్రభువా నేను వెళ్ళి మరలా క్షేమంగా తిరిగి వస్తే కనుక నువ్వు నాకు కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం నాకు ఇస్తే చాలు అన్నాడు. అప్పుడు ఏంటంటే నేను పైకి రావాలంటే ఆన్లైన్లో మోసం చేయాలి, ఆన్లైన్లో నొక్కేసి నేను పైకి రావాలంటే ఆలోచనతో ఉన్నాడు. కనుకనే పైకి రావాలంటే మామూలు కుదరదు, కాబట్టి వాళ్ళ సొంతానైనా సరే పర్వాలేదు, మోసం చేశాను సరే నేను పైకి రావాలి అన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత ఎప్పుడు అంటున్నాడు, నాకన్నా అవసరం లేదు ప్రభువా, నాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి తినడానికి ఆహారం ఇస్తే చాలు, నువ్వు నాకు దేవుడు. సరే, అప్పుడు లోకానుసారంగా ఆలోచించి నాకు అది కావాలి ఇది కావాలి నువ్వు ఆశపడ్డాడు. దాన్ని ఎలాగైనా సరే సంపాదించుకోవడానికి ఏమైనా సరే చేయడం రెడీ అయినటువంటి వ్యక్తి దేవుని తెలుసుకున్న తర్వాత అన్నాడు, ప్రభు నాకేం అవసరం లేదు,
జస్ట్ నాకు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం ఇచ్చి క్షేమనిస్తే చాలు, నువ్వు నాకు దేవుడిగా ఉంటావు. అక్కడ మారుమనసు పొందాడు. తర్వాత వెళ్ళాడు, ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో వెళ్ళాడు, అక్కడ పని చేశాడు. వాళ్ళ మేనవ మోసం చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు గొప్ప సంపద తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు మరలా తిరిగి వాళ్ళ సొంత గ్రామానికి రావాలని ఆశ కలిగింది ఆయనకి. వస్తున్నాడు. వస్తున్నప్పుడు అంటే వాళ్ళు అన్నీ కూర్చుంటే భయం ఇప్పుడు ఇక్కడ ఈయనకి. ఇప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ తిరిగి వెళ్తాను, మా అన్నయ్య నన్ను ఏం చేస్తాడో, మా అన్నయ్య నా మీద పడి నన్ను చంపేస్తాడో, అసలు ఏం చేస్తాడో, అలా అన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో ఏం తెలియదు. ఇప్పుడు ఎంత ఆశీర్వాదాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ ఆస్తి అంతా కూడా మామూలుగా రాలేదానికి, దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాన్ని సంపాదించుకొని, ఆస్తిని సంపాదించుకొని తిరిగి రిటర్న్ వెళ్తున్నాడు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు. అయినప్పుడు కూడా ఆయనకు భయం పట్టుకుంది. ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఇప్పుడు ఆ భయంతో ఏం చేయాలో అర్థం కాక ఆస్తి అంతటిని కూడా తీసుకొని వెళ్తున్నప్పుడు 2 గుంపులుగా డివైడ్ చేసి పంపిస్తుంటాడు. ఇప్పుడు పంపిస్తున్నప్పుడు భార్యని, బిడ్డలని, ఆస్తిని, పని వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు ముందు. పంపించి ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి అర్థం కాక ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు ఈయన చూడండి, అప్పటి నుంచి చదువుకుందాం. ఇక్కడ 24 వచ్చింది చదవండి, 32:24. చాలు ఇక్కడ చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇప్పుడు చూడండి, అంత ఆస్తి, అప్పటి వరకు అంతమంది దాసులతో, పని వాళ్ళతో, ఆస్తితో, సంపదతో, పశువులతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా వాళ్ళందరినీ ముందు పంపించి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో తెలియక ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అలాంటి సిచ్యువేషన్ మనం కూడా చాలా సందర్భాల్లో ఉంటాం. కాకపోతే ఆ టైంలో మనకి ఏం చేయాలో మనం చెయ్యం. అది ఇక్కడ యాకోబు ఏం చేస్తాడు, మనం చేయగలిగితే మనం కూడా యాకోబుకి వచ్చిన ప్రతిఫలం మనకు కూడా వస్తుంది. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇంకా ఒంటరిగా ఉండడం దాన్ని బట్టి అసలు చెప్పాలంటే చూడండి, మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటాం. ఒక్కోసారి మనం కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు, ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఏం చేయాలో మనకు కూడా అర్థము కాదు. ఒకసారి ఇంట్లో ఎవరితో మాట్లాడడం, ఇంట్లో భోజనం చేయాలనిపించదు, ఏమి చేయాలనిపించదు, ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఒంటరిగా మాత్రమే అలా ఉండాలనిపిస్తుంది మనకి. అది ఏదో టైంలో ప్రతి వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇంక దేని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఒక్కళ్ళని అలా ఉండాలనిపిస్తుంది. సో ఆ టైంలోనే మనం ఏం చేయాలో అది చేయగలిగితే నీ స్థితిని దేవుడు మార్చగలుగుతాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకు జ్ఞానం ఉండదు కాబట్టి ఆ ఒంటరితనం అలాగనే మనం గడుపుతాం, కానీ యాకోబు ఏం చేస్తాడు దాన్ని మనం చేయం. అసలు ఒక్కొక్కసారి మనం ఏం గమనించాలంటే, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఒంటరిగా ఉండాలని ఫీలింగ్ మనకి ఎందుకు కలుగుతుంది? ఎప్పుడు అందరితో మాట్లాడితే, ఇప్పుడు అందరితో బాగున్నటువంటి మనము, అందరితో సరదా ఉన్నటువంటి మనం సడన్గా ఎందుకు లోన్లీగా మనం ఫీల్ అవుతాం? ఆలోచన చేస్తే అక్కడ దేవుని యొక్క కార్యం ఉంటుంది. అక్కడ నువ్వు ఒంటరిగా ఉండాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నువ్వు అప్పటి వరకు నువ్వు మనుషులతో సహవాసం చేస్తుంటావు, కానీ దేవుని యొక్క ఉద్దేశం నువ్వు మనుషులతో కాదు, ఇప్పుడు నాతో నువ్వు సహవాసం చెయ్యాలి. కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి నేను అలాంటి సిచ్యువేషన్లో దేవుడు నడిపిస్తాడు. ఎందుకు అలా నడిపిస్తాడంటే, నేను మానసికంగా నేను కృంగిదీయడానికి కాదు, నేను బలహీనపరచాను కాదు. అప్పుడు నువ్వు మనుషుల చుట్టూ ఉండి మనుషులతో పాటే ఉంటూ నువ్వు దేవునితో సమయం గడపట్లేదు కాబట్టి, ఏదో ప్రాముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు నువ్వు దేవునితో సమయం గడపాలి, దేవుని యొక్క ఆలోచన నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ టైంలో మనం యాక్చువల్ ఒంటరిగా ఉండి ఖాళీగా సమయం వ్యర్థపరుస్తున్నాం. కానీ దేవుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు దేవునితో ఉండాలి, దేవునితో మాట్లాడాలి. అట్లీస్ట్ అలాంటి టైంలో అలా అనిపించినట్టు అట్లీస్ట్ మనం బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ ఒంటరి ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, నీకు మనుషులు ఎటువంటి ప్రయోజనం లేదు, మనుషులతో నీకు ఎటువంటి బలం రావట్లేదు, మనుషులతో ఎటువంటి తృప్తి రావట్లేదు. అది కేవలం దేవుని వల్ల మాత్రమే వస్తుంది. దేవునితో సమయం గడపాల్సినటువంటి టైం కనుకనే అక్కడ దేవుడు కూడా మన అలాంటి సిచ్యువేషన్లోకి దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ యాకోబు కూడా అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చాడు. ఆశలు అన్నీ ఉన్నాయి అన్నప్పుడు చిన్న ప్రాబ్లం ఆయన ఎంత కొనుగోసిందంటే, ఒంటరి అందరిని పంపించాడు, ఆయన మాత్రం వెనకాల ఉండిపోయాడు. అసలు ఆయన అందరికంటే ముందు వెళ్ళాల్సి ఉంది, వాళ్ళ ఊరు వెళ్తున్నాడు, కానీ అందరూ ముందు పంపించడం వెనక ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ టైంలో చూడండి, ఇక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగం మనం చాలా సందర్భాలు చదువుకుంటాం, చాలా మంది చెప్పడం మనం వినుంటాం. ఇక్కడ దేవునితో పోరాడి గెలిచాడు అన్న మాట ఇక్కడ బైబిల్ ఉంటుంది మనకి. చూడండి, కానీ మనం గమనిస్తే దేవునితో పోరాడి గెలిచాడు అనగానే వెంటనే అనుకుంటాం అంటే దేవుని కంటే ఇంకెక్కువ బలం ఉందేమో అనుకుంటాం మనం. అంటే ఈయనేదో స్టార్ట్ చేసాడు, ఈయనేదో ముగించాడు అనుకుంటాం. అది నిజంగా అసలు ఈ వాక్య భాగం మీరు గమనిస్తే దేవునితో పోరాడలేదు మనం చదువుతున్నాము. అసలు పోరాటం స్టార్ట్ చేసిన అసలు యాకోబు కానే కాదు. జరుగుతానండి, అసలు పోరాటం స్టార్ట్ చేసిన అసలు యాకోబు కానే కాదు. అందుకని బైబిల్ ఇప్పుడు చదివితే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇప్పుడు గమనించండి, అసలు ఈ పోరాటం అసలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? మనం అనుకుంటాం సడన్ గా దేవుడే, యాకోబే దేవుని దగ్గరికి దేవుని పట్టుకుని ప్రభు నువ్వు ఆశీర్వదిస్తే నేను విడిచిపెట్టను అని. యాకోబు అంటే దేవుడు ఇంక తప్పని పరిస్థితుల్లో దీవించడం అనుకుంటాం. కానీ బైబిల్లో చూస్తే
ఈ పోరాటం అంటే అసలు యాకోబు స్టార్ట్ చేసింది కాదు, ఒక నరుడు యాకోబుతో పోరాడాడంట. అంటే అసలు ఈ పోరాటం స్టార్ట్ చేసిన ఎవరో తెలుసా? దేవుడే స్టార్ట్ చేశాడు. దేవుడు యాకోబుతో పోరాటం మొదలుపెట్టాడు ముందు. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు ఎందుకు యాకోబుతో పోరాడుతున్నాడు? అదే మనం గమనించాల్సి ఉంది. దేవుడు కూడా చాలా సందర్భంలో మనం ఏంటంటే మనం ఏదో కష్టపడి ఏదో చేసుకోవాలనుకుంటాం, కానీ అంటే అసలు యాక్చువల్గా నీ సిచ్యువేషన్ బాగా తెలిసినటువంటి దేవుడు, నీ గురించి బాగా అర్థం చేసినటువంటి దేవుడు, అసలు నువ్వు ఇనిషియేటివ్ తీసుకోకముందే, అసలు నువ్వు ఒక కార్యాన్ని స్టార్ట్ చేయకముందే దేవుడే నీ వైపు నుండి కార్యాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు స్టార్ట్ చేస్తాడు ఆ కార్యం. నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలా రెస్పాండ్ అయితే చాలు, దేవుని యొక్క దీవెనలు మనకి వస్తాయి. ఇక్కడ ఒక నరుడు అని ఇక్కడ చూసిన కానీ చాలా మనం కింద చదువుకుంది, ఆయనే దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక నరుడు ఇక్కడ యాకోబుతో పోరాడుతున్నాడు అంట. ఇక్కడ ఇప్పుడు దేవుడు నరుడితో పోరాడాల్సిన పని ఏంటి? అసలు దేవుడు అసలు అక్కడ యాకోబు దగ్గర రావాల్సిన అవసరం ఏముంది అసలు అక్కడ? కానీ బైబిల్లో మనం చూస్తే ఒక నరుడు వచ్చేసి యాకోబుతో పోరాడుతున్నాడు. ఇంకొంచెం కింద చదవండి. చూడండి, ఇప్పుడు అతన్ని గెలవకుండా చూచి, ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడు వచ్చి యాకోబుతో పోరాడుతున్నాడు. ఇక్కడ యాకోబుతో పోరాడుతున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు యాకోబుతో పోరాటం మొదలుపెట్టాడో యాకోబు కూడా ఇంకా గట్టిగా పోరాటం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ గమనించండి, ఇక్కడ యాకోబు యొక్క పట్టుదల గమనించండి. ఇక్కడ ఆ పట్టుదల మనకు ఉండాలి. ఈ రోజు మనం ఏమనుకుంటాం అంటే అంత సింపుల్గా చేసుకుంటే అయిపోద్ది అనుకున్నాం, సింపుల్గా ప్రార్థన చేసుకుని సింపుల్గా చర్చికి వస్తే ఈజీగా కార్యాలు జరిగిపోతాయి అనుకుంటాం. కానీ బైబిల్ మీరు గమనించండి, బైబిల్లో భక్తులకి అంత ఈజీ కార్యాలు జరగలేదు. అలాగని కార్యాలు పొందుకోవడం కష్టంగా దేవుడు చేశానని చెప్పను, కానీ నీ వైపు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఒక్కోసారి మనం అంత ప్రయత్నం మనం చెయ్యం. మనం నామకార్థంగా ఏదో పైపైన ఎంతో కొంత చేయాలి కాబట్టి అంటే ఊరినే పైపైన ప్రయత్నం చేసేసి ఆ ప్రయత్నం చేసి సాటిస్ఫై అయిపోయి దేవుడు ఏదైనా చేస్తాడేమో ఎదురు చూస్తుంటాం. మన వైపును మనం ఎంతైతే ప్రయత్నం చేయాల్సి ఉందో, మనం ఎంత శక్తిని ఉపయోగించాలో అదంతా మనం ఒకసారి ఉపయోగించాం, కొంచెం చేస్తాం. ఆ ప్రాబ్లం మనం ఎంత కంఫర్టబుల్గా ఉంటామంటే ఏదో కొంచెం పైపైన చేసేసి ఏదో ఆ రోజు కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉన్నా సరే కొంచెం ప్రార్థన చేస్తాం, కొంచెం బైబిల్ చదువుకొని ముగించేసి దేవుడు ఏదో చేసేయాలని ఎదురు చూస్తుంటాం.